మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ లో హైడ్రా దూకుడు కొనసాగిస్తోంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో అక్రమ నిర్మాణాలను ఏకిపారుస్తోంది. హైడ్రా దూకుడు చర్యలతో వరంగల్ జిల్లాలను అక్రమార్కులకు భయం పట్టుకుంది. వరంగల్, హనుమకొండ, కాజీపేట పరిధిలోని దాదాపు 20 చెరువులు 70% ఆక్రమణకు గురయ్యాయి. దీంతో ఎప్పటికైనా బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలకు ముప్పు తప్పదనే వార్తలు అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి అందిస్తారు. హైదరాబాద్ లాంటి మహానగరంలో హైడ్రా బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పేరిట భవనాలను కూల్చివేసిన నేపథ్యంలో వరంగల్ ప్రజలకు కూడా భయం పట్టుకుంది. ఎందుకంటే వరంగల్, హన్మకొండ, కాజుపేట ట్రై సిటీ పరిధిలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్. దీంట్లో దాదాపు 20 పైగా పెద్ద చెరువులు ఉన్నాయి. పెద్ద చెరువులు దాదాపు ఇప్పటికే దాదాపు 70 to 80% కబ్జాకు గురని చెప్పొచ్చు. అయితే ఇక్కడ కబ్జాకు గురైన విధానం మాత్రం పట్టేదారులు ఉన్నారు. దాదాపు ఏళ్ల తరబడి వాళ్ళు పట్టేదారులు తమ స్థలాలు అమ్ముకుంటూ వస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఆ స్థలాల్లో పర్మిషన్లతోటి కూడా ఇల్లు కట్టుకుంటున్నాం. అదేవిధంగా పర్మిషన్లతోటి అపార్ట్మెంట్లు కూడా నిర్మాణం జరిగిందని చెప్పేసి ప్రజలు చెప్తుండగా మున్సిపల్ అధికారులు మాత్రం బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భవనాలకు ఎప్పటికైనా ముప్పు తప్పదనే భావన ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు మనం వరంగల్లోని చిన్నవడ్డపల్లి చెరువు దగ్గర ఉన్నాం. చిన్నవడ్డపల్లి చెరువులో దాదాపు 30-40 ఏళ్ళుగా చాలామంది ఇల్లు నిర్మాణం చేసుకుని ఇక్కడ నివాసం ఉంటున్నారు. దాదాపు 60 to 70% ఇళ్ల పర్మిషన్ మున్సిపాలిటీ కూడా ఇచ్చింది. హౌస్ నెంబర్తో సహా ఇళ్లకు సంబంధించిన మున్సిపల్ పర్మిషన్తో పాటు ఇతర వాటి యొక్క గుర్తింపు కూడా ఇచ్చింది. దీంతో ఇప్పటికే హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైదరాబాద్ తరాల ఎప్పుడైతే నోటీసులు ఇచ్చారో వాళ్ళంతా కూడా హైకోర్టు పోతే రాష్ట్ర ప్రభుత్వమే పర్మిషన్ ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వమే ఇళ్ల స్థలాలకు పట్టా ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వమే కూల్చివేస్తుందా అంటూ హైకోర్టు ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వంపై మున్సిపాలిటీపై మొట్టికాయ వేసిన పరిస్థితి కనిపిస్తున్నది. వెంటనే స్టే కూడా విధించారు. ఇటువంటి పరిస్థితే వరంగల్ నగరంలో కూడా కనిపిస్తుంది. చూడొచ్చు మనం వరంగల్ నగరంలో ఒక అపార్ట్మెంట్లు దాదాపు ఇందులో 80 పైగా అపార్ట్మెంట్లు ఉన్నాయి. 80 పైగా అపార్ట్మెంట్లు విత్ మున్సిపల్ పర్మిషన్ తోటి తీసుకుని కట్టినాయి. వీళ్ళంతా కూడా దాదాపు ఆక్యుపేషన్ కూడా 70% ఉంది. అదేవిధంగా ఇటు కనుక చూపిస్తున్నట్టయితే ఇదంతా కూడా ఎంహెచ్ నగర్, ఇదంతా కూడా ప్రభుత్వం ఆల్రెడీ వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాల పట్టా ఇచ్చింది. పట్టా ఇచ్చిన తర్వాత వీళ్ళంతా కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నారు, మీ ఇళ్లను కూల్చివేస్తామంటూ నోటీస్ చూడొచ్చు మనం. అదేవిధంగా కాశీబుగ్గ ప్రాంతంలోని చూస్తున్నాం. కాశీబుగ్గ ప్రాంతంలో దాదాపు 2-3 అంతస్తుల భవనాలు కూడా వెలిచున్నాయి. ఇవన్నీ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి. కాదంటే 30-40 పైగా ఏళ్ళకు పైగా ముందుగానే ఈ ఇళ్ల నిర్మాణం జరిగింది. కాబట్టి దాదాపు అందరం కూడా నివాసం ఉంటున్నాను. కాబట్టి వీటన్నిటి కూడా ఎవరు ముట్టుకోకుండా ఉండాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్న. అదేవిధంగా భద్రకాళి చెరువు కానీ బంధం చెరువు కూడా పూర్తి స్థాయిలో, బంధం చెరువు అయితే దాదాపు ఒక 200-300 ఎకరాల మేరకు కూడా అన్యాక్రాంతమైందని చెప్పొచ్చు. అప్పటికే చాలా అత్యంత లగ్జరీ ఉండే విల్లాస్ కూడా ఈ ప్రాంతంలో నిర్మాణం. దాదాపు వివిఐపీలు కూడా ఈ ప్రాంతంలో ఉంటారు. చిన్నబడ్డపల్లి, పెద్దబడ్డపల్లి, అదేవిధంగా బంధం చెరువుతో పాటు భద్రకాళి, ముఖ్యంగా భద్రకాళి చెరువులో కూడా దాదాపు భద్రకాళి చెరువు బాండ్ ఏర్పడ్డది. కాబట్టి ఇప్పటికే దాదాపు 600 ఎకరాల వరకు కూడా కబ్జాకు గురైందని చెప్తున్నారు. కానీ అయితే ఎవరైతే నివాసం ఉంటున్న ప్రజలు మాత్రం ఒకటే చెప్తున్నారు, మేము ఎటువంటి కబ్జాలకు పాల్పడలేదు, పట్టేదారులు అమ్ముతేనే తీసుకున్నాం, పర్మిషన్లతోటే ఇల్లు కట్టుకున్నాం. దాదాపు ఎన్టీఆర్ కాలనీ కూడా అంతకుముందే నిర్మాణం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ కాలనీ కూడా పూర్తి అందులో ఉంటుంది. ఒక తెలుగు యూనివర్సిటీ కూడా అందులోనే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ స్థలాలు మేమేం ప్రభుత్వ స్థలాలు కానీ లేకపోతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ సమస్యలు ఏం కబ్జా చేయలేదు. కావాల్సింటే పట్టదారు దగ్గర కొనుక్కొని పర్మిషన్లతో కట్టుకున్నాం, కొంత పర్మిషన్ లేకుండా కట్టుకున్నాం అని చెప్తారు. ఏది ఏమైనప్పుడు కూడా హైడ్రా తర్వాత వాడ్రా కూడా వరంగల్ కావాలి అట్లా అయితేనే. ఎందుకంటే చినుకు అంటే పూర్తి స్థాయిలో వరంగల్ నగరం నీట మునుగుతుంది, వరదల ఉధృతికి గురవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా వాడ్రా ఇక్కడ అవసరం. చెరువులు ఏదైతే బఫర్ జోన్లో అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కట్టిన ఇల్లు కూడా పూర్తి స్థాయిలో నిర్మూలిస్తే తప్ప వరంగల్ మహానగరానికి ఎటువంటి ప్రమాదం లేకుండా ఉండదని చెప్పేసి కొంతమంది కోరుకుంటే మాత్రం ఎవరైతే మిడిల్ క్లాస్ ప్రజలు ఉన్నారో వాళ్ళంతా కూడా మేము పర్మిషన్ తీసుకొని కట్టుకున్నాం. దాదాపు బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్ పరిధిలో కానీ కొనుక్కొని కట్టుకున్నాం. ఇప్పటికే మిడిల్ క్లాస్ కాబట్టి ₹1,00,000 పెట్టి నిర్మాణం చేసుకున్నాం. కాబట్టి మమ్మల్ని కూడా పరిగణించాలని చెప్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా వరంగల్ నగరంలో మాత్రం ప్రజల్లో ఒక భయాందోళన గురవుతున్నది. ఇప్పటికే దాదాపు 20 చెరువుల పైగా 100 ఎకరాలు కూడా ఇళ్ల నిర్మాణం అయినది. కాబట్టి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వాన్ని బిక్కు అంటూ ఎదురు చూస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తున్నది. అమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్, వడ్డపల్లి చెరువు.